హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో హెల్దీ అయిన కోకోనట్ రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదటగా ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత గీ వేసుకొని దానిలో మనకు కావాల్సినంత రాగి పిండిని వేసుకోవాలి. దీన్ని ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. రాగి పిండి వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పిండి నుంచి మంచి అరోమా వచ్చినంత వరకు దాన్ని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్ తీసుకోవాలి. అదే ప్యాన్లో గీ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో డ్రై కోకోనట్ పౌడర్ వేసుకొని జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువగా ఫ్రై చేసుకుంటే దాని టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత అదేవిధంగా 2 కప్స్ రాగి పిండికి 1 కప్ బెల్లం తురుమైతే సరిపోతుంది. దాన్ని ప్యాన్లో వేసుకొని కొంచెం మెల్ట్ అయినంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల ఉండలు లేకుండా కరుగుతుంది. దానిలో కొంచెం వాటర్ వేసుకోవాలి. బెల్లం పాకం అనేది మరీ థిక్గా ఉంటే ఉండ చుట్టడానికి ఈజీగా ఉండదు, రాదు, గట్టిగా అయిపోతుంది ఉండ. కాబట్టి కొంచెం వాటరీగానే మనం తయారు చేసుకోవాలి. దీన్ని ఉండలు లేకుండా కలిపిన తర్వాత దానిలో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడరు వేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకం వేసుకొని మరి ఒకసారి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా వేడిగా ఉంటున్నప్పుడే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉండ అనేది కడుతుంది. చల్లగా అయిపోతే ఉండ కట్టడానికి కష్టంగా ఉంటుంది. అయిన తర్వాత ఒక సైడు ప్యాన్ పెట్టుకొని గీ వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న గీని ఈ పిండిలో వేసుకొని మిక్స్ చేసుకొని ఉండల్లా చుట్టుకోవాలి. ఇన్ కేస్ ఉండ చుట్టడం అవ్వకపోతే చేతిని నీటిలో ముంచి ఉండ చుడితే సరిపోతుంది. ఆరోగ్యానికి అలాగే బోన్స్కి ఎంతో బలమైన కోకోనట్ రాగి లడ్డు రెడీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. చాలా చాలా సూపర్గా కూడా వచ్చాయి. అలాగే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి.